ఎప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్, కర్రీస్ లేకపోతే దోసలోకి ఈ రెసిపీ, ఆ రెసిపీ కాకుండా ఈసారి నా వీడియోలో కొత్తగా మీకు చాట్ కూడా చూపిస్తా. అదే మసాలా బేల్పూరి. కొంచెం ఆయిల్ వేసుకొని 1 ఆనియన్, 1 టమాటో, ఒక 3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మంచిగా మగ్గించండి. అవి మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి కొత్తిమీర, బఠానీ, ఆలు ఆల్రెడీ నేను ఉడకపెట్టేసుకున్నాను. అవి కూడా ఒక కప్ తీసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఈ పేస్ట్ మొత్తం ప్యాన్లోకి తీసుకొని కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. మిగిలిపోయిన బఠానీ, ఆలు కూడా స్మాష్ చేసుకొని వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా బౌల్ తీసుకొని దానిలోకి కీరా, ఆనియన్, టమాటో, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, తురుముకున్న క్యారెట్ కూడా వేసేసి బేల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా ఒక 3 కప్స్ యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపేసి లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని టాపింగ్కి మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా యాడ్ చేసుకోండి. టమాటో, ఆనియన్, సేవ్ లేదంటే బూందీ, పెరుగు అలా అన్నీ యాడ్ చేసుకొని పైన ఇంకా మసాలా కొంచెం యాడ్ చేసుకొని తినండి. మీరు అవుట్ సైడ్ వెళ్ళే అవసరమే లేదు. పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ టైం ఇలా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి కానీ ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయన్నమాట. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.